ముఖ్యంగా విద్యా ప్రమాణాలు, ఫీజుల నియంత్రణ, ప్రభుత్వాల పాత్ర. ఇప్పుడు ముఖ్యంగా జరుగుతుంది ఏంటంటే ఇష్టం ఉన్నట్టు ఫీజుల దోపిడీ అనేది మెయిన్ టాపిక్. సరే, స్కూళ్ళలో విద్యా ప్రమాణాలు ఎట్లున్నా ఏమున్నా పిల్లడు చదవడం అనేది తల్లిదండ్రుల మీద ఆధారపడి ఉంటుంది, స్కూల్స్ మీద కూడా ఆధారపడి ఉంటుంది. కానీ మేమేమంటున్నామంటే ఇష్టం ఉన్నట్టు చెప్పా పెట్టకుండా, ఒక గవర్నమెంట్ ఆడిట్ లేకుండా, గవర్నమెంట్ పర్మిషన్స్ లేకుండా లక్షల లక్షల ఫీజులు ఒకే సంవత్సరం 50,000, 60,000, 40%, 20% అని చెప్పేసి పెంచుతున్న ఈ ఫీజులను మేము వ్యతిరేకిస్తున్నాము. ఇప్పటికి 3 కమిషన్లు వేసినారు గవర్నమెంట్. తిరుపతిరావు కమిషన్ అన్నది టీఆర్ఎస్ ఉన్నప్పుడు, ఆ తర్వాత శ్రీధర్ బాబు కమిటీ అనింది, శ్రీధర్ బాబు అయిపోయింది, ఇప్పుడు మళ్ళీ కేశవరావు కమిటీ అంటుంది. ఫీ రెగ్యులేషన్స్ అదేదో ఇప్పుడే కొత్తగా భాష కనుక్కుంటున్నట్టు, మనకు ఆల్రెడీ ఏపీ గవర్నమెంట్ యాక్ట్ ఉంది. అట్లనే ఆర్టీ రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ 2009 ఉంది. ఈ చట్టాలను తీసుకొచ్చి తెలంగాణ పరిస్థితులకో, తెలంగాణ తల్లిదండ్రులకో, లేకపోతే తెలంగాణ గుణాంకాలకో ఆర్థిక వాటికి తగ్గట్టు నువ్వు ఏమన్నా మార్పులు చేర్పులు చేసుకొని ఫీ రెగ్యులేషన్స్ రిలీజ్ చేయడానికి కూడా ఇంత టైం ఎందుకు తీసుకుంటున్నారు? ఎవరికి కొమ్ము కాస్తున్నారు? ప్రభుత్వ పాఠశాలల కొమ్ము కాస్తున్నారా? ఇంకో సైడ్ ఒక వాదన ఉంది, మొత్తం ఈ స్కూల్స్ ఇవన్నీ అంతా కాలేజీలు అంతా ఈ పొలిటీషియన్స్ నే ఉన్నాయి కాబట్టి అవి తీసుకురారు అంటే ఎంతసేపు మీకు పొలిటీషియన్సే కావాలి, పొలిటీషియన్స్ ఓట్లు కావాలంటే ఎందుకు ఈ ఓట్లు వేయించుకోవడం? ఎందుకు మీకు ఈ ప్రజలు? ప్రభుత్వ పాఠశాలలే ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా ఎందుకు రాలేకపోతున్నాయి అనుకుంటున్నారు? ఏమున్నా నియంత్రణ లోపం, ఏమున్నా ప్రభుత్వాలు చట్టాలు తీసుకురావాలి, వాటి మీద పని చేయాలనే చిత్తశుద్ధి ఉంటే ఏదైనా జరుగుతుంది. పని చేయరు, ఎందుకంటే పక్క నుంచి ప్రైవేట్ స్కూళ్ళు వద్దు నువ్వు వాటిని డెవలప్ చేసే, మా స్కూల్స్ పరిస్థితి ఏం కావాలి, నువ్వు ఐఐటీలని మేము అది అని ఇదని జైలు ఇవి అని చెప్పి మేము పేరెంట్స్ ని మాయాజాలను ఉంచుతున్నప్పుడు నువ్వు ఇవన్నీ తీసుకొస్తే ఎట్లా అంటుంది? సరే, ప్రభుత్వ స్కూల్స్ కి ధీటుగా ప్రైవేట్ స్కూల్స్ ఉన్నా ఉండకపోయినా నువ్వు ఆల్రెడీ మనకంటూ కొన్ని చట్టాలు ఉన్నప్పుడు ఆ చట్టాలను అమలు చేయండి అని కోరుకుంటున్నాము. పేరెంట్స్ గా, విద్యార్థి తల్లిదండ్రులుగా మేము లక్షలు కడుతున్న పేరెంట్స్ గా ఏమంటున్నామంటే ఒక చట్టం తీసుకురండి. యాజ్ పర్ సిపిఐ కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ ప్రకారము, మాకు పెంచుతున్న జీతాల ప్రకారము, నేనేం గవర్నమెంట్ ఎంప్లాయీ కాదు కానీ సగటుగా పనిచేస్తే ఎంత జీతాలు వస్తున్నాయి, మనకు ఒకవేళ జీతం పెరిగితే ఎంత జీతం పెరుగుతుంది? 2%, 5% ఇస్తాడు, అంతేగాని 40% పెరగదు కదా. అందుకే మీరు ఉన్న చట్టాలని, ఆర్టీఏ యాక్ట్ ని ఫస్ట్ అమలు చేయండి. జిఓఎంఎస్ నెంబర్ 1 ప్రకారము స్కూల్స్ అన్ని గవర్నమెంట్ పర్మిషన్ తీసుకోవాలి. గవర్నమెంట్ ఒకటే అడుగుతున్నా, ఎన్ని స్కూల్స్ నీకు ఆడిట్ సమర్పిస్తున్నాయి? నువ్వెందుకు ఎంక్వైరీ కమిషన్ వేయట్లేదు? నువ్వెందుకు ఊరికే వాళ్ళు చెప్పంగానే నువ్వు సంతకాలు పెట్టిస్తున్నావా? ఎంఈఓలు, డిఈఓలు ఏం చేస్తున్నారు? మీ వ్యవస్థ పని చేస్తే మా బతుకులు బాగుపడతాయి అంటున్నాం. మా పిల్లల్ని ఎక్కడ చదివించుకోవడం అనేది మా చాయిస్ అయినప్పుడు, నీకు అధికారం ఇచ్చినప్పుడు నువ్వు చేయాల్సిన కొన్ని పనులు ఉన్నాయి. సో అవిటిని మీరు చట్టపరంగా కరెక్ట్ గా చేయాలనే కోరుకుంటున్నాం. ఇప్పుడు తల్లిదండ్రుల్లో ఐక్యత లేకపోవడం వల్ల కూడా ఈ విధంగా జరుగుతుంది అనుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఒక ప్రైవేట్ స్కూల్లో పేరెంట్స్ అనేవాళ్ళు డబ్బులు కట్టే వాళ్ళు ఉంటారు, కట్టని వాళ్ళు ఉంటారు. సో వీళ్ళ గురించి ఆలోచించకుండా ఒక ఐక్యత లేకపోవడం వల్ల కూడా ఈ విధంగా నడుస్తుంది అనుకోవచ్చా? మంచి విషయం. అంటే ఇప్పుడు పేరెంట్స్ లో ఐక్యత లేదని కాదు. ఇప్పుడు ఈరోజు చూసారు, కొన్ని వందల మంది వచ్చారు. మొన్న సిద్ధార్థ స్కూల్ దగ్గర చూసారు, కొన్ని వందల పేరెంట్స్ కూర్చున్నారు. మొన్న హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ దగ్గర కూడా 5 గంటలు కూర్చొని ధర్నా చేసినారు. అది యూనిటీ లేకని కాదులే కానీ స్కూల్స్ పిల్లల పేరుతోని, టార్గెట్ల పేరుతోని పేరెంట్స్ ని ఒకలాగా భయపెట్టడం. మీరు ఇంట్లో చేస్తే పిల్లల్ని టార్గెట్ చేస్తారని ఒక భయము, ఏమో లేక వచ్చినాం కదా, ఎవరో ఒకరు పేరెంట్స్ కి కానీ ఎవరైనా సరే ఏ ఉద్యమమైనా చూసుకోండి, ఎవరో ఒకరు ముందుండి కొట్లాడితే వెనకాల ఫాలో అవ్వడము, ఏదో రకమైన మద్దతు ఇవ్వడం అనేది జరుగుతుంది. దీనికి పూర్తిగా నేను పేరెంట్స్ వైఫల్యం అయితే ఒప్పుకోను. భయాలు ఇవన్నీ ఉన్నాయి. మేమందరం మాట్లాడుతున్నాము, ఇక నీకు చట్టం ఉందని చెప్తున్నావు, రూల్ ఉందా లేదో చూసుకో. నిజమే ఉంది, మరి దీన్ని అమలు చెయ్యి. దానికి ఇక పేరెంట్స్ అందరూ వచ్చి కూర్చొని ఏం చేయాలి? ఇలాంటి రౌండ్ టేబుల్ సమావేశం వల్ల ఈ అకాడమిక్ ఇయర్ లో చేంజెస్ ఏమైనా రాబోతున్నాయని మీరు అనుకుంటున్నారా? ఎందుకంటే కొట్లాడితేనే వస్తుంది, పోరాడితే పోయేది ఏముంది? బానిస సంఖ్యలు అన్నట్టు కాళోజీ గారు చెప్పినట్టు ఆయన ఆధ్వర్యంలో మేము ఉద్యమం చేసిన ఉద్యమకారులుగా చాలా మంది పేరెంట్స్ సంఘాలు కావచ్చు అందరం ఉన్నాము. 14 ఉద్యమం అయిపోయింది, అంత మేమే ఉన్నాము. అడగాలి, ఒక ప్రశ్నించడము, నినదించడము ఇవన్నీ జరుగుతూనే వస్తాయి. కవితక్క గారు కూడా నేను ప్రోగ్రామ్ తీసుకుంటా, అన్ని కలెక్టరేట్ల ముందు రాష్ట్ర వ్యాప్తంగా నేను తీసుకుంటా అన్నారు. దానికి పీడిఎస్, మీకు తెలియని ఆర్గనైజేషన్స్ కాదు అవి, పీడిఎస్, ఏఎస్ఎఫ్ఐలు, ఏఎస్ఎఫ్లు వీళ్ళందరూ మద్దతు ఇస్తున్నారు. ఫర్ ద బెస్ట్. ఎప్పుడైనా ఇంత పోరాటం జరిగినాక ప్రభుత్వాలు కూడా దిగి రావాలి కదా. మళ్ళీ మన పోరాటాలు కూడా చట్టంలో ఉన్న వాటి గురించి అడుగుతున్నాము, ఇంకేదో మా కోసం ఇప్పుడు కూర్చొని కొత్త చట్టాలు రాత్రి చేయమని అడగట్లేదు. సో ఫర్ ద బెస్ట్ ఖచ్చితంగా రావాలి. నీకు ప్రభుత్వాలు ఉండాలి, పేరెంట్స్ ఉండాలి, స్కూళ్ళు నడవాలి, చేయాలి అంటే నువ్వు ఫీ రెగ్యులేషన్స్ అన్నదే. నీకు ఫీ రెగ్యులేషన్స్ ఇంకో టైం పడుతుంది అనుకుంటే ఈ సంవత్సరం ఒక జీవో ఇచ్చి ఫీజులు ఈ సంవత్సరం పెంచకనే ఒక జీవో ఇచ్చి కూర్చో, చెయ్యి, ఒక స్టెప్ అయ్యి. నువ్వు కూడా లీడర్ గా నిలబడాలి కదా రేవంత్.
ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వంలో కవితక్క గారు కూడా ఉన్నారు. అప్పుడు ఇలాంటి ఉద్యమాలు లేవనెత్తలేదు. ఇప్పుడు కొత్త పార్టీ పెట్టిన తర్వాత ఇలాంటి ఉద్యమాలు లేవనెత్తుతుంది. దీని గురించి మీరేమంటారు? అవును, తెలంగాణ ఉద్యమంలో వాళ్ళ ఆధ్వర్యంలో ఉద్యమాలు చేసి జీవితాలు కూడా పోగొట్టుకున్నాం. అప్పుడు వాళ్ళ చుట్టూ ఉన్న కోటరియే కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఇప్పుడు దేవుడు వరం ఇస్తే పూజారి వరం అనే టైప్ లో వాళ్ళ చుట్టూ ఉన్న కోటరీ దగ్గరికి రాని అనమాట. వాస్తవమే. తను అదే బాట విషయంలో కూడా ఇట్లనే మీ ఇలాంటి పత్రికా మిత్రులు కానీ వీళ్ళంతా అడిగినప్పుడు నేను వాళ్ళ చట్రంలో ఉన్న నాకంటూ అప్పుడు కొన్ని రూల్స్ రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి కాబట్టి నేను మాట్లాడలేకపోయినా, అందుకే నేను బయటకు వచ్చిన. నేను ఇప్పుడు కొట్లాడుతా అంటున్నారు. మన ప్రజలకి ఏంది ఎప్పుడు మర్చిపోవడము. తెలంగాణ ప్రజలం బోలా మనుషులం కాబట్టి ప్రతి దాన్ని ఎవరు వచ్చినా స్వాగతించడము, మళ్ళీ ఒకసారి నమ్ముతాము. ఇక నమ్మడం మోసపోవడం అంటే కొత్త అయితే కాదు, మోసపోతామని అయితే అనుకోవట్లేదు. అది ఆమెది అక్కది అధికార సమస్య అయి ఉండొచ్చు. ఎందుకంటే తను సీఎం అవ్వడం, వాళ్ళ పార్టీ రావడము, నేను ఇప్పుడు సామాజిక సమస్య కొట్లాడుతా అంటుంది. మేమేమంటున్నాం, సమస్యలు చూపిస్తాం, కొట్లాడుతా అంటుంది, నమ్ముదాము. ఇక వాళ్ళు అవును 10 ఏళ్ల నుంచి మాట్లాడని వాస్తవము. మాలాంటి ఉద్యమకాలని దగ్గరికి రానియలేదన్నది 100 జగమెరిన సత్యం అది. సరే, ఇప్పటికే నేను సమస్య ఉందని మేము చెప్పినాము, చూపించినాము, చూపిస్తే అరే ఇంత అన్యాయం జరుగుతుందని స్పందించారు. దాన్ని నిజం చేసి ఇక్కడ దాకా వచ్చి అందరి ముందు మాట్లాడారు, మాట ఇచ్చారు. రేపు ఏమైనా చెయ్యకపోతే నన్ను రాళ్ళతో కొట్టండి ఉద్యమకారులకు అన్నారు. అమర్ల శుభం దగ్గర నేలకు రాసిండ్రు. ఎంతున్నా ఎంత మేము ఉద్యమాలు చేసినా ఆమె ఒక పెద్ద వ్యక్తి, జాగృతి పేరుతో నడిపించింది ఉంటది కదా, దాన్ని గౌరవిస్తాం అంతే. ఇక అంతకుమించి ఏం చెప్పలేం కూడా ఆ విషయంలో. దేవుడు